ఏదైతే తెలంగాణ ఆడపడుచులతోని సుందరిమణుల కాలు కడిగించడం ఎలా చూడొచ్చు? తెలంగాణ ఆడపడుచుల ఆత్మాభిమానానికి భంగం కలిగిందనుకోవచ్చా? తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం కాదు, ఈ తెలంగాణ ఆడపడుచుల ఘోర పరాభవంగా, ఘోర అవమానంగా మేము చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఆడపడుచులను ఇంటి గౌరవంగా, ఇంటికి ఆదర్శంగా వాళ్ళని తీసుకుంటారు. తెలంగాణ ఆడబిడ్డల కాళ్ళు గడిగించుకున్నారు, కానీ ఆడబిడ్డలు ఇంకెప్పుడు ఎవరి కాళ్ళు గడగలేదు. మన సాంప్రదాయంలో కూడా, మన హైందవ సంస్కారం కానివ్వండి, ఎక్కడ తీసుకున్నా కానీ మగవాళ్ళు కాళ్ళు గడుగుతారు, కానీ ఆడవాళ్ళతో కాళ్ళు గడిగించేది ఇప్పటివరకు మేము ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను నిలువున కోసిన ₹1 వెళ్ళదని చెప్పాడు. అలాంటి టైంలో ఈ అందాల పోటీలకు ₹200 కోట్లు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల ఏమైనా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా? ఈ అందాల పోటీలతోటి పెట్టుబడులు ఏమొస్తాయో నాకు అర్థం కాలేదు. ఎంతసేపు ఉంటే టూరిజం పెరుగుతుందంటే తెలంగాణ గురించి తెలియని వాళ్ళు ఉన్నారా? హైదరాబాద్ గ్లోబల్ మ్యాప్లోనే ఆల్రెడీ ఉంది. ఒక బిర్యానీ క్యాపిటల్గా, పర్ల్స్ క్యాపిటల్గా, హైదరాబాద్ కల్చర్ అండ్ హెరిటేజ్ గురించి అని ఎన్నో మీరు ఇండియా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో హైదరాబాద్ టాప్ 5లో ఉంటుంది. మరి అంత ఉన్న దానికి ఇప్పుడు కొత్తగా మీరు ఈ అందాల పోటీలు పెట్టి ఏం తీసుకొస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇంకోటి పెట్టుబడులు అంటే ఇది అందాల రాసుల ఈ పోటీలు అన్నవి ఒక కమర్షియల్ వాల్యూ తోటి జరిగే పోటీలు. ఇవి కాస్మెటిక్ కంపెనీస్ అటువంటివి ప్రమోట్ చేస్తాయి. ఆ కాస్మెటిక్ కంపెనీలకు ఏం అవసరం తెలంగాణకు రావడానికి? కాస్మెటిక్ కంపెనీలు అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక వాదన ఉంది, ఈ అందాల పోటీలు ఒక యంగ్ మహిళలకు, ఆడపిల్లలకు మానసికంగా ఒక ఒత్తిడి పెంచే పోటీలు ఇవన్నీ. ఎందుకంటే నేను ఆ లెవెల్లో అందంగా ఉండాలి, నేను వాళ్ళు ఇచ్చే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్లో నేను ఫిట్ అయిపోవాలి, ఇటువంటి కాన్సెప్ట్ అంటే ఒక ఆడపిల్లకి లేనిపోని ఆలోచనలు కల్పించేవి అని చెప్పి దీన్ని తీవ్రంగా ప్రపంచవ్యాప్తంగానే ఖండిస్తున్న సమయంలో మన తెలంగాణలో ఈరోజు ఆర్థిక సంక్షోభం ఉందని, మీరు పైసలు ఎక్కడ పుడతలేవని 200 కోట్లు ఇవే మీరు రైతులకు మరలిచ్చి ఉంటే ఈరోజు రైతుల పరిస్థితి ఏంటి? మహిళలకు మీరు 2500 ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు, అవన్నీ ఎక్కడ ఆచూకీలు కూడా లేవు. ఏది లేకుండా ఈ మహిళా పోటీలు పెట్టి ఈ పోటీలను తీసుకొచ్చి మళ్ళా దానికి అన్నిటికంటే అధ్వానంగా చూస్తే అసహ్యం అనిపించేటట్టు ₹1000 ప్లేటు భోజనాలు అమ్మి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ₹1,00,000 ప్లేటు భోజనం అంటే సుందరిమణులతో పాటు మీరు భోజనం చేయాలంటే అంటే ఇది ఎంత అసభ్యంగా ఉందో అసలు చూస్తే కూడా. ఒకప్పుడు ఒక పెద్ద ఫండ్ రైజింగ్ దాంట్లో ఇటువంటి పెద్ద నాయకులతోటి వాళ్ళతోటి ఫండ్ రైజింగ్ డిన్నర్స్ చేసిండ్రంటే దాని వెనుకల ఒక కారణం ఉండేది. ఈరోజు మీరు ₹1,00,000 పెట్టి పొయ్యి వాళ్ళతో ఫోటోలు దిగనీకనా, ఏం చేయనీకే? గతంలో ఈ ఫార్మా రేస్ ఇక్కడ హైదరాబాద్ నిర్వహించడం జరిగింది. దాన్ని తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళు దాన్ని క్లోజ్ చేయడం జరిగింది, మనీ ల్యాండింగ్ జరిగిందని చెప్పి. మరి ఈ అందాల పోటీ వల్ల అసలు అది బెస్టా, ఇది బెస్టా? మీకు ఈ ఫార్ములా తోటి లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ బేస్ కంపెనీస్ ఇండియాలోకి వచ్చి హైదరాబాద్లో క్యాపిటల్గా ఎంచుకొని మన కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ ఫార్ములా రేసెస్ కోసం పోయినారు. అది 3 years కంటిన్యూస్గా పెట్టుంటే దానివల్ల మనకు చాలా పెట్టుబడులు. ఎందుకంటే ఒక వారం రోజులు జరిపిన ఈ ఫార్ములా రేస్తోనే నెల్సన్ అనే సంస్థ ఇచ్చిన ఫిగర్స్, ఇదేం మనం గవర్నమెంట్ ఇచ్చిన ఫిగర్స్ కాదు, ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం దాదాపు 700 కోట్లు ఇండైరెక్ట్గా బెనిఫిట్ అయింది, 80 crores డైరెక్ట్ ఖజానాకు పైసలు వచ్చినాయని చెప్పి లెక్కలు ఉన్నాయి. మరి ఈ అందాల పోటీలు 200 కోట్లు పెట్టి మీరు ఎన్ని కోట్లు కొల్లగొడుతున్నారో మాకు ఈ రోజు వరకు అర్థం కాలేదు. మరి ఎందుకంటే ఇవన్నీ పరిస్థితులు చూస్తే ఇప్పుడు ₹1,00,000 ప్లేట్ అమ్మింది, ఆర్థికంగా రాష్ట్రంలో భారం తగ్గించడానికి ఏమైనా పోటీల ఖర్చు పెట్టిన పైసలు తెచ్చుకోవడానికా దేనికా అన్నది ప్రభుత్వం సమాధానం చెప్తే బాగుంటుంది. ప్రభుత్వంలో ₹1 లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మంత్రులు మాత్రం ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్ తప్ప ఏరేది ఏం వాడట్లేదు. మరి అంటే ప్రజలకు పెట్టనీక పైసలు లేవు, మాకు పెట్టనీకనైతే ఉన్నాయి అంటున్నారా, ఏమంటున్నో మాకు అర్థమైతే లేదు. ప్రజలే మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం కాబట్టి మేము ఇవన్నీ వాడుకుంటే మేము సంపన్నంగా ఉంటే రాష్ట్రం సంపన్నంగా ఉంది అన్న భావన ఏమైనా కల్పించదలుచుకున్నారో వాళ్ళ మంత్రులనే మీరు అడగాల. తెలంగాణలో వర్షాలు వచ్చి వరదలకి కళ్ళం నుంచి ఒడ్లు కొట్టుకుపోతున్నాయి, అయినా కానీ ఒక మంత్రి కానీ ఎవరైనా రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు, ఆదుకునే పరిస్థితి లేదు. మరి ఎలా చూడొచ్చు దీన్ని? ఇది ప్రజల పాలన అని చెప్పి డంకా కొట్టి వచ్చిన ప్రభుత్వం, కానీ ప్రజలను నిర్లక్ష్యం చేసి ప్రజా బాగోగుల్ని తుంగలకు దొక్కి
కేవలం వాళ్ళ స్వార్థం కోసం పనిచేసే ప్రభుత్వం తప్పించి ఇంకేం కనపడతలేదు. ప్రజలకు కష్టం వస్తే వాళ్ళని పోయి ఓదార్చి, వాళ్లకు గత ప్రభుత్వాలు ధాన్యం దర్చింది అనగానే ఇచ్చేది, మేము దర్చిన ధాన్యం అంతా మేము కొంటామని. ఈరోజు వరకు ఒక స్టేట్మెంటు లేదు. ఒక ఏ నియోజకవర్గంలో వాళ్లకు ఓట్లు వేసిన ఓటర్ల దగ్గర కూడా ఈ మంత్రులు పోయిన దాఖలాలు ఇప్పటివరకు కనపడతలేవు. సో దాంతోనే ఇది ప్రజాపాలన లేకపోతే వాళ్ళ కోసం స్వపాలన అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి మేడం, రేవంత్ రెడ్డి గారి పేరుని ఏరే మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడడం మర్చిపోవడం చాలా సార్లు చూసాం. తన పేరు తానే మర్చిపోయారు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇక దీని మీద నేను కమెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే చేయాల్సిన అవసరం కూడా నాకు కనపడతలేదు.